హాయ్ గైస్, మళ్ళీ వచ్చేసా సరికొత్త వీడియోతో. ఈసారి ఛాలెంజ్ వచ్చేసరికి మినీ యూజీ బోయా ఇంతవరకు ఏ యూట్యూబరు చేయలేదు నాకు తెలిసినంత వరకు. అట్ ది ఫస్ట్ టైం ఐ విల్ ట్రై. సో ఈ మ్యాచ్ కోసం నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఓకే, ఎవడైనా దిగుతున్నాడా? లేదు. ఓన్లీ మినీ యూజీ. సో మినీ యూజీకి వచ్చేసరికి మ్యాక్సిమం చాలా వరకు బుల్లెట్స్ సేకరించాలి, లేకపోతే మాత్రం దొరికిపోతాం. ఇవి ఈజీగా అయిపోతాయి బుల్లెట్స్ అనేవి. ఓకే, ఫ్రంట్ అయితే ఒకటి ఎనిమిది వెళ్తున్నాడు, మిస్ అయ్యాడు. రారా అరే, వెనకాతల నుంచి ఎవడో వస్తున్నాడు, ఫుట్ స్టెప్స్ వస్తున్నాయి. ఓకే, వచ్చాడు. ఓకే, ఈడికైతే హెడ్ షాట్ కొట్టేసాం. ముందు హీలకించు. అరే రే రే అమ్మ, అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడే కదరా. చే ఓకే, బియర్లో ఎలాగో ఇంకొక 20 ఉంది. జాగ్రత్తగా ఆడాలి. ఇప్పటికే ఆల్మోస్ట్ 10 మ్యాచెస్ దగ్గర పోయాయి. ఎలా దిగడం, ఎలా ఎవడొకడు వేసేయడం. ట్రై ఎవడన్నా వస్తాడా? ఇంకెవడు వస్తున్నాడు. ధర పైకి రారా. ఓకే, వాడైతే ఎవడన్నా కొడుతున్నాడు. తీసుకో, అయిపోయాడు గాయస్ వీడు కూడా. ఓకే, సెకండ్ కిల్ అనేది వచ్చేసింది. వెనక్కి చూసుకోలేదు వీడు. ఓకే, ఎవడో దిగట్లేదులే. ఓకే, ముందైతే గ్లోవల్స్ కనిపిస్తున్నాయి. ఎనిమి ఎవడైనా ఉన్నాడా ఇక్కడ? ఎవడో లేనట్టే అనిపిస్తుంది. ఇక్కడ ఎవడో లేడు అనిపిస్తుంది. ఓకే, ఆగా పక్కన గుర్రం ఉంది. ఈ గుర్రం ఎక్కితే ఒక ఫీల్ వస్తుంది మామ. అది ఈ గుర్రం కోసం నేను స్పెషల్గా ఈ క్యారెక్టర్ స్కిల్ అనేది పెట్టాను. లేకపోతే ఎవడొక్కడు బయటని తిరిగితే చాలా కష్టం. ఓన్లీ మినీ యూజీతో. చలో, ఎవడైనా ఉన్నాడా ఇక్కడ? ఎవడు పెద్దగా లేడబ్బా. వీడియో అనేది నేను కట్ చేయను గైస్, ఎందుకంటే ఇది ఫేక్ అనుకుంటారు మోస్ట్లీ. పైగా నేను మినీ యూజీ స్కిన్ కూడా పెట్టా అనుకున్నాను నేను. మినీ యూజీ స్కిన్ కూడా పెట్టలేదు నేను. అదొకటి మిస్టేక్ చేశాను, అందుకే డ్యామేజ్ కూడా తక్కువగా పడుతుంది. లక్కీ రాయల్లో 3 days ఏదో మినీ యూజీ స్కిన్ ఏదో వచ్చినట్టు ఉంది. దాన్ని ఎక్విప్ చేయడం వల్ల 3 days కంప్లీట్ అయిపోయింది. వితౌట్ స్కిన్ మినీ యూజీ చాలా కష్టం. అయితే బియర్లో నార్మల్ గన్స్తోనే కొట్టడం చాలా కష్టం, అంటే ఇది మినీ యూజీ ఇంకా చాలా కష్టం. సో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. తెలుగు వాళ్ళు అయితే ఎవరైతే చూస్తున్నారో మామ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి మామ. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఓకే, ఎక్స్ట్రా రివైల్ అనేది ఒకటి తీసుకున్నాం. చలో, ఓకే, ఎవడో ఇక్కడ లేడులే. ఆల్మోస్ట్ దీనికన్నా ముందు ఒక 10 బిఆర్ మ్యాచెస్ అయితే పోయినాయి. అది కూడా సగం వరకు కొట్టాను నేను. 5 kills ఇలా 6 kills వరకు కూడా వెళ్ళిన మ్యాచ్లు ఉన్నాయి.
కాకపోతే ఎవడొక్కడు కొట్టేసేవాడు. ఇంకందుకే నాకు మీడియం జోన్లో అలా టైం స్పెండ్ చేస్తున్నాను. కవర్ ఫైట్ మ్యాక్సిమం తీసుకోవాలి, కవర్ ఫైట్ లేకపోతే చాలా కష్టం మినీ ఈజీతో. ఓకే, పరిగెట్టు. ఈ కార్కి బూస్ట్ అనే ఆప్షన్ ఉన్నట్టు గుర్రానికి కూడా బూస్ట్ అనే ఆప్షన్ ఉంటే చాలా బాగుండు మామ. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నువ్వు ఇక్కడ ఆగు. ఎవడో రావట్లేదు, వెయిట్ చేద్దాం. ఎవడో కూడా వస్తాడు నాకు తెలిసి. వెయిట్ చేయడం బెస్ట్. మధ్యలోకి వెళ్ళిపోయాం అవసరంగా. ఓకే, ఎవడో కార్ మీద వస్తున్నాడు. వచ్చాడు. ఇంకెంత కొట్టాలరా నీకు? ఒక్క అయిపోయాడు. 17 హెడ్గా అయిపోయాడు. పాపం. ఓకే, పైనుంచి ఏం దిగట్లేదు వాడు నా మీద రివెంజ్ ఏం తీసుకోవడానికి. మేబీ ఆ డ్రైవర్ ఇక్కడితో అయిపోయినట్టుంది. చూద్దాం ఇంకొకటి ఎవడైనా వస్తాడేమో అని. ఎవడో రావట్లే. చూద్దాం చుట్టుపక్కల కూడా ఎవరైనా వస్తున్నాడో లేదా. ఎవడొకటి రెండు రా రే, షార్ట్ రేంజ్కి రెండు రా ఎవడొకడు. చూద్దాం జోన్లో నుంచి ఎవడైనా వస్తాడేమో అని చూస్తున్నా. ఎవడో కనిపించట్లేదు. ఎవడో వస్తున్నట్టు అనిపించింది. ఓకే ఒకడు వస్తున్నాడు. ఓకే, కొంచెం అయితే డ్యామేజ్ ఇచ్చాడు వీడికి. రారా బయటికి రారా. అరే స్కిల్. అమ్మయ్య, వీడిని కూడా కొట్టేసాం. ఇంకా ఇంకెవడు వచ్చేటట్టు అనిపించట్లేదు. మ్యాక్సిమం వెయిట్ చేస్తా, ఎవరో రాకపోతే ఇంకా వెళ్ళిపోతాయి ఇక్కడి నుంచి. ఈ కార్ ఏదో వచ్చింది కానీ ఎవడో కనిపించట్లేదు. ఎవడరా నన్ను అలా పార్కింగ్ చేశాడు? వెనకతలు ఎక్కడో ఫైరింగ్ అవుతుంది, బట్ ఎందుకులే, ఓపెన్లో దిగకూడదు మినీ ఈజీతో. నాది లాంగ్ రేంజ్ కాదు. ఆడే వస్తాడు. నేను నాకు కిల్లు కావాలనుకుంటే ఆడే వస్తాడు నా దగ్గరికి. గత 10 మ్యాచెస్ అప్రాక్సిమేట్లీ 10 మ్యాచెస్ ఆడాను నేను. దాంట్లో ఉన్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఇది మినీ ఈజీతో లాంగ్ రేంజ్కి మాత్రం మీడియం రేంజ్ అస్సలు దిగకూడదు. ఓన్లీ షార్ట్ రేంజే చూసుకోవాలి. అది కూడా ఎనిమిది కొట్టేలోపు మనం కొట్టేయాలి. ఎంతో కొంత డ్యామేజ్ తీసేయాలి ఫస్ట్. మ్యాక్సిమం కిల్ చేయడానికి హెడ్ లాగడానికే చూడాలి, లేకపోతే చాలా కష్టం. ఈ వెహికల్ అయితే వచ్చింది, బట్ వాడు ఇక్కడికి రాడు అనుకుంటున్నా. మన గుర్రం పద. ఈ గుర్రంతో ఇదే తల్లపు గాయస్. ఓకే, ఇక్కడ ఆగు. ఎవడైనా వస్తాడా? ఎవడు వచ్చేటట్టు అనిపించట్లేదు. ఎవడే ఉన్నాడా? ఈ గొడరాల్లో ఎవడైనా ఉన్నాడు? అర్రే గుర్రం వేసుకుని వస్తున్నాడు. వీడికి దొరకకూడదు.
ఇక్కడైతే ఎవడో ఉన్నాడు, కొడదాం అంటే ఒకటి కిల్ అయిపోయాడు. అరే గుర్రం మీద నుండి చంపేయండి రా, లేకపోతే నాకు కాంపిటీషన్ ఇచ్చేస్తాడు. ఓకే 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 నన్ను కొడుతున్నాడు, ఇన్ని కొట్టాలి ఫస్ట్. అరే దొరకలేదు ఇడు. అరే చచ్చా రే 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 నా గుర్రం. అరే చంపేశారు కదరా నా గుర్రాన్ని. అరే అటికిటికి మధ్యలో ఉండిపోయాను నేను. అరే ఆగరా ఆగరా, వస్తున్నా ఆగరా, దగ్గరికి వస్తా ఆగరా నీ దగ్గరికి. మా కారు ఒకటి దొరికింది లక్కీగా. పోవాలి రీ, ఇక్కడి నుంచి ఉండకూడదు, పోవాలి. ఇంకా నాతో పాటు 5 మెంబర్స్ అయితే స్టిల్ ఎలా ఉన్నారు. ఓకే మేబీ బోయాకి దగ్గరగా ఉన్నాం, చూసుకోవాలి. ఈ డౌట్ ఇటు ఇక్కడ ఆఫ్లైన్లో ఉన్నాడు. అరే హెడ్ పడట్లేదు. రీ ఏం చేస్తున్నారా నువ్వు అక్కడ? అమ్మ నాకు పడిపోయింది. ఓకే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఫాస్ట్గా. చలో ఇంకో 2 అయితే ఉన్నారు, వీళ్ళని కూడా కిల్ చేసేతో పని అయిపోద్ది. బట్ వీళ్ళిద్దరినీ కొట్టుకొని చావనిద్దాం ఫస్ట్. నేనైతే కిందకి దిగాను, ఎందుకంటే నా దగ్గర లాంగ్ రేంజ్గా లేదు కాబట్టి. అరే కారు వద్దురా. అరే కారు ఏం చేసిందిరా? వద్దురా, వస్తా ఆగరా నీ అబ్బా, నీ దగ్గరికి వస్తాగు. ఓపీ వీడికైతే హెడ్ లాగేసాం. లాంగ్ రేంజ్ ఉన్నోని చూసుకోవాలి, నా దగ్గర హెల్త్ కూడా తక్కువగా ఉంది. మ్యాక్సిమం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఆడి దగ్గరికి. ఇప్పుడు ఆగరా, వస్తున్నా ఆగరా. అరే రారా, బయటికి రారా. ఓకే వీడికి కూడా కొట్టేసాం గాయ్స్ హెడ్. ఓపీ బోయా. ఓకే ఎవరైతే చూస్తున్నారో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రో, కామెంట్స్ కూడా చేయండి వీలైతే. టుడే వీడియో వచ్చేసరికి ఇది.